హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీణా పుల్లూరి వ్లాగ్స్. ఈరోజైతే నేను మా ఇంట్లో కాసిన మల్లెపూలతోని నేను మాల ఎలా కడతానో చూపిస్తున్నానండి. చాలామంది చాలా రకాలుగా మాలలు కడతారు, కానీ నాకైతే చిన్నప్పటి నుండి ఈ పద్ధతి ప్రకారం కట్టడమే అలవాటు అయిపోయింది. నాకు ఇంకా వేరేలాగా కట్టాలన్నా కూడా కట్టరాదు. ఇది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను ఇలా మాల కట్టడము. అయితే రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకుంటారని నేను చూపిస్తున్నాను నేను ఎలా మాల కడతాను అనేది. ఇలా కట్టడం వల్ల ఏంటంటే పూలు అసలు విడిపోవండి, చాలా దగ్గరగా వస్తుంది. మాల అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అందుకే కొంచెం స్లోగానే పెడుతున్నాను అర్థమయ్యేటట్టుగా. ఇవి మా ఇంట్లో పూసిన పూలండి. ఇప్పుడైతే సీజన్ అయిపోయింది కాబట్టి చాలా కొంచెమే వచ్చాయి పూలు, లేకపోతే దండ అయితే చాలా పెద్దగా వచ్చేది. కొన్ని పూలతోనే మీకు అర్థమయ్యేటట్లుగా చూపించాలనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఉంటానండి. థ్యాంక్ యూ.